హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. పిల్లలైతే ఆకుకూరలు తినరండి. వాళ్ళకైతే అది తినిపించాలంటే చాలా పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి ఒక పాలక్ ఎగ్ రైస్ని అయితే ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. దానికోసం ముందుగా కడాయిలోకి కాస్త ఆయిల్ వేసేసుకొని అందులో కాస్త జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను పాలకూరను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గింది అని అనుకునేటప్పుడు ఇందులోకి ఒక 3 గుడ్లని కొట్టేసి తీసుకోవాలన్నమాట. ఇందులో కొత్త మళ్ళీ పెంచులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా అయితే కొట్టి తీసేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కాస్త పసుపు, ఉప్పు, కారం అంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లేదు మీకు కావాలంటే అలా ఉంచేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కూడా కలుపుకోవచ్చండి. కానీ నాకు ఇలానే నచ్చుతుందనమాట. అందుకే ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటైతే అలా ఉంచేసుకోవాలి సిమ్లోనే. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని స్క్రంబుల్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం స్క్రంబుల్ చేసుకున్న ఉడికించిన రైస్ని వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. అయితే ఇది కలిపేసుకునేటప్పుడు మీకు కానీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోలేదు అని అనుకుంటే కాస్త కారాన్ని అలానే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట. నేను కాస్త అయితే కారం వేసాను, ఉప్పు అయితే సరిపోయింది. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. పాలకూర, తోటకూర ఇలాంటి అంటే ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో నేను మీ ముందుంటాను.